అగ్రిగోల్డ్ వ్యవహారంలో మంత్రి పుల్లారావుపై ఆరోపణలు చేసిన ప్రతిపక్షం ప్రభుత్వం చేసిన సవాల్ను స్వీకరించాలని మంత్రులు పట్టుబట్టారు. లేకుంటే పుల్లారావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు చేసి ఆ తర్వాత పారిపోవడం సరికాదన్నారు. దీనిపై స్పందించిన విపక్షం గతంలో తాము చేసిన 2 సవాళ్లను ప్రభుత్వం స్వీకరించాలని డిమాండ్ చేసింది. సంప్రదాయం ఉంటే మేము కూడా గతంలో మా నాయకుడు కూడా 2 ఛాలెంజెస్ చేశారు సార్. 21 మంది శాసనసభ్యులు మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి పోతే వారిని డిస్క్వాలిఫై చేసి మీరు ఎన్నికలకు పోండి, రెఫరెండంగా తీసుకోండి, ఒకవేళ మెజారిటీ శాసనసభ్యులు మేము గెలిస్తే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు తప్పుకుంటారని అడుగుతున్నాను సార్. ఒకవేళ మీరు చేసినటువంటి ఏదైతే ఆరోపణ ఉందో అది అవాస్తవం అయితే ఇందులో ప్రెస్టేజ్ పడొద్దు. అవాస్తవం అయితే నిండు శాసనసభలో లెంపలేసుకొని నేను పుల్లారావు గారి మీద చేసినటువంటి ఆరోపణ అవాస్తవము, ఇంతటితో దీన్ని సమాప్తం చేద్దాం అదేనన్నాలి అధ్యక్ష. ఇష్టానుసారంగా ఎవరి మీద ఒకరి మీద అలిగేషన్ చేయడం, వెంటనే ఆ సబ్జెక్టు విడిచిపెట్టి ఇంకొక దానికి వెళ్ళడం అనేది అది భావ్యం కాదు. మేము కూడా ఛాలెంజ్లు చేస్తాం, గతంలో మా నాయకుడు చేశాడు, దాని మీద కూడా ఇది అప్లై అవుతుంది కదా సార్. నాకు రూలింగ్ నిన్న జరిగిందే చెప్తున్నారు. మేము 1 సంవత్సరం నుంచి అడుగుతున్నాం సార్ 21 మంది శాసనసభ్యుల గురించి. దాని గురించి చెప్పకుండా అంతకుముందు ఆయన స్వయంగా మాట్లాడాడని మేము చెప్తున్నాం. మేము మాట్లాడలేదని చెప్పచ్చు కదా సార్. మిగతా సభ్యులు ఏదో 2 ఇష్యూస్ ఇస్తారు, దానికి నేను ఆన్సర్ చెప్తాను. అది కాదు, ముందు ఏదైతే రైట్ చేశారో ప్రతిపక్ష నాయకుడు ఎస్ఆర్ నో లేకపోతే క్షమాపణ, ఈ మూడింట్లో ఏదో ఒకటి చెప్తే మనం హౌస్ సవ్యంగా నడుపుకోవచ్చు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము సబ్జెక్ట్ టు ఏ కండిషన్ చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి గౌరవ ప్రతిపక్ష నేత వారి ప్లేస్లో నేనుంటే తప్పనిసరిగా నేను యాక్సెప్ట్ చేస్తాను అధ్యక్ష. కానీ ఇప్పుడు వారు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు లెంపలు వాయించుకోవాల్సిన అవసరం కూడా లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి జరిగిపోయింది. మేము మాట్లాడింది మంత్రివర్యులు పుల్లారావు గారి మీద మాట్లాడినవి అవాస్తవం అని చెప్తే సరిపోతుంది అధ్యక్ష. నేను మాట తప్పను, మడమ తిప్పను, మా వంశానికి క్రెడిబిలిటీని ఎంతో గొప్ప చెప్పుకుంటే ఆర్భాటం పలికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మన పుల్లారావు గారు వేసిన సవాళ్ళు స్వీకరించవలసిన కోరుతున్నాం. అంటే నేను కానీ అదే స్థానంలో ఉంటే ఈ పదవులన్నీ గౌరవానికి సంబంధించిన సమస్య అధ్యక్ష, మేము రాజీనామా చేసి ఉండాలి. మీ వాళ్ళకు ఆయన ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడాలి. అంతేకాకుండా అంతేకాకుండా రెండవది అధ్యక్ష, రాష్ట్రంలోని ప్రజలే కాకుండా ఆ పులిందల్లో ఉండే ప్రజలు కూడా ఈ ప్రతిపక్ష నాయకుడు ఇంత బలహీనుడా, ఇంత పిరికివాడా, ఇంత చేతగానవాడా అని చెప్పి వాళ్ళంతా మదన పడుతున్నారు అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఆయన ప్రతిపక్ష నాయకులు ఉపయోగిస్తున్న భాష గాని పదజాలం గాని ఆయన మార్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పుల్లారావు గారికి క్షమాపణ చెప్పి నేను చెప్పింది తప్పని ఒప్పుకున్నా సరే, లేకపోతే ఎంక్వైరీ నేను ఫేస్ చేస్తాను ఎంక్వైరీ అయ్యండి అని చెప్పి ఒప్పుకున్నా సరే, ఈ 2 పాయింట్లకి ఇంతవరకు తిప్పి సమయం వృధా చేయడం భావ్యం కాదు. దయ ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు శరణానికైనా ఒప్పుకోవాలి, సమరానికైనా ఒప్పుకోవాలి, ఏదో ఒకటి చెప్పమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఇట్లాంటి ప్రతిపక్షం ఉండటం చాలా దురదృష్టకరం సార్. ఒక్క రోజు కూడా క్వశ్చన్ అవర్ జరగనివ్వరు. బీఎస్సీలో ఒప్పుకుంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో హౌస్ ని స్టాల్ చేయాలనేసి ఒక కుట్ర పడతారు అధ్యక్ష. సాక్షి పేపర్ కి, సాక్షి టీవీకి కూడా ప్రభుత్వం మీద అబండాలు మోపటమే వాళ్ళ కార్యలక్ష్యంగా ఈ రోజున ఉంది అధ్యక్ష. ఇది చాలా దారుణం అధ్యక్ష. దీని మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజున పబ్లిక్ గా చట్టసభలు చేసే అసెంబ్లీలో ఒక మంత్రి మీద ఆరోపణలు ప్రతిపక్ష నాయకులు చేశారు అధ్యక్ష. ఈ రోజున ఆయన నిజంగా రాయలసీమ బిడ్డ అయితే, నిజంగా రాయలసీమలో పుట్టి ఉంటే ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు ఛాలెంజ్ ఒప్పుకుని తీరాలి అధ్యక్ష. ఈ రోజున ఛాలెంజ్ ఒప్పుకుని తీరాలి. ఈ రోజున ఆయన అడిగినట్టు ఏ ఎంక్వైరీ అయినా సరే వేయడానికి గౌరవ సీఎం గారు సిద్ధమని చెప్పారు. ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు పారిపోతున్నాడు అధ్యక్ష. ఈ రోజున నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, రాయలసీమలో పుట్టి ఉంటే, పౌరుషం కనుక మీకుంటే ఈ రోజున ఈ ఛాలెంజ్ ఒప్పుకుని తీరాలి. సమయం లేదు ప్రతిపక్షమా, డెఫినెట్ గా మీరు ఈ ఛాలెంజ్ ఒప్పుకుని తీరాలి సార్. ఈ రోజున ఎవరు పడితే వాళ్ళ మీద ఆరోపణలు చేయడం ఇది అది కరెక్ట్ కాదు సార్. ఇది ఆత్మ గౌరవానికి సంబంధించింది సార్. ఇది
ఇంత పబ్లిక్ గా